హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ చికెన్ 65 చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. 1 కేజీ చికెన్ తీసుకొని ఆ 1 కేజీ చికెన్లో 2 టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి, హాఫ్ స్పూన్, 1.5 స్పూన్, చిటికెడు పసుపు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా కరివేపాకు, చూడండి. ఈ విధంగా వేసుకొని మొత్తం 1 నిమ్మకాయ వేసుకొని ఈ విధంగా నిమ్మకాయ పిండుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి, మొత్తం మన 65 టేస్ట్ ఉండేదంతా ఈ మిక్స్ చేసుకోవడం విధానంలోనే ఉంది. ఎంత బాగా మసాజ్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది 65. మీ దగ్గర టైం ఉంటే కనీసం 5 నిమిషాలైనా కూడా మసాజ్ చేయండి. ఈ విధంగా మసాజ్ చేసిన తర్వాత 1 గంట రెస్ట్ ఇచ్చేయండి. 1 గంట తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్, కొద్దిగా అంటే 100 గ్రామ్స్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి. మీ దగ్గర గుడ్డు ఉంటే 1 గుడ్డు వేసుకుంటే కూడా మంచి టెక్స్చర్ వస్తుంది. నా దగ్గర గుడ్డు లేదు, గుడ్డు అయిపోయింది, అందుకని గుడ్డు వేయలేదు. 1 గుడ్డు వేసి బాగా 5 నిమిషాలు మసాజ్ చేయండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి బాగా హీట్ చేయండి. ఆయిల్ ఫుల్ హీట్ ఎక్కిన తర్వాత చికెన్ ముక్కలు ఒక్కొక్క పీస్ తీసుకొని ఆయిల్లో వదలండి. చూడండి, ఈ విధంగా ఒక్కొక్క పీస్ మాత్రం వేయాలి. ఇది వేసిన వెంటనే కలదిప్పదండి. మినిమం 10 సెకండ్ 20 సెకండ్ వదిలేసి తర్వాత కలదిప్పండి. మామూలుగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. ఫుడ్ కలర్ వేసుకుంటే అచ్చం స్ట్రీట్ స్టైల్లోనే వస్తుంది. నేను ఫుడ్ కలర్ వేసుకోలేదు. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ వేసుకుంటే మీకు అచ్చం 65 కలర్ మాదిరిగానే కనిపిస్తుంది. ఫుడ్ కలర్ మంచిది కాదని నేను ఫుడ్ కలర్ వేయలేదు. చూడండి, 70% కుక్ అయిన తర్వాత చికెన్ పీస్లు తీసి పక్కన పెట్టేసి చల్లారవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం అన్ని పీసెస్ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో చికెన్ పీసెస్ వేసుకోవాలి. చూడండి, ఇదే విధంగానే చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఆ 30% కుక్ అయిపోతుంది. చూడండి, ఇదే విధంగానే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత చికెన్ ముక్కలు తీసేసిన తర్వాత ఆయిల్లో ఏమైనా డస్ట్ ఉంటే తీసేసి కొంచెం పచ్చిమిరపకాయ చీలికలు, కొంచెం కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది అంతా ఆప్షనల్ అండి. పచ్చిమిరపకాయ కరివేపాకు ఆప్షనల్. ఎందుకంటే ఇది చూడడానికి అందంగా అలంకరించుకోవడానికి మాత్రమే. ఇది టేస్ట్ కోసం అయితే కాదు. చూడండి, ఫ్రై అయితేనే ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రై అయిన చికెన్ 65 మీద ఈ కరివేపాకు పచ్చిమిరపకాయ వేసుకోవాలి. చూడండి, చాలా బాగుంది కదా. ఇది వేడిగా చికెన్ పీసెస్ పచ్చిమిరపకాయ నములుతూ తింటుంటే ఆహా, మైమర్చిపోయినట్టు ఉందండి. చాలా టేస్టీగా ఉంది. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. చలో బాయ్.